హ్యాక్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మినీ పవర్ఫుల్ లైట్ అయితే తయారు చేయబోతున్నాం. దీన్ని మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలని మీకు ఫర్దర్గా వీడియో చెప్తాను. అంతకన్నా మనం ఛానల్ పేరు తెలుగు ఎక్స్పెరిమెంట్ అవి ఛానల్ ఇలాంటి కన్నా వీడియో ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైట్ తెరంటే లైట్కి ఒక ఫ్రేమ్ అయితే కావాలి. అందుకని ఒక పీవీసీ పైప్ అయితే తీసుకున్నాను. అలాగే మీరు ఈ పైప్ తీసుకునేటప్పుడే ఇలా ఎడ్జ్ అనేది ఇలా కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మన లైట్ ఫ్రేమ్ అనేది ఇందులో ఫిక్స్ కావాలి కాబట్టి. అలాగే వచ్చేసి ఒక 4 వోల్ట్ మీద వర్క్ అయ్యే ఎల్ఈడి. నేను ముందుగానే రిఫ్లెక్టర్ ఉండేది తీసుకున్నాను ఎల్ఈడి. అలాగే వచ్చేసి ఒక ఎల్ఈడి ఫ్రంట్ సైడ్లో ఉండే గ్లాసు. ఇందాక తీసుకున్న 4 వోల్ట్ ఎల్ఈడి అండ్ అలాగే ఈ గ్లాస్ మీద ఇలా ఫిక్స్ చేసుకోండి. ఇలా స్టేబుల్గా ఉండట్లేదు కాబట్టి నేనైతే సూపర్ గ్లూ అయితే బదులు గ్లూగమ్ అయితే వాడుతున్నాను. ఇలా నీట్గా హార్డ్ గ్లూ వాడైతే నేను స్టిక్ చేసుకున్నాను స్టేబుల్గా ఉండడం కోసం. అలాగే వచ్చి ఒక కాపర్ వైర్, మన లైఫ్ ఎక్కువ ఉండడం కోసం అయితే నేను కాపర్ వైర్ అయితే వాడుతున్నాను. లేదంటే మీరు ఏదైనా హై క్వాలిటీ వైర్ కూడా వాడచ్చు. ఇలా నీట్గా ఈ కాపర్ వైర్ తీసుకొని ఇలా పాజిటివ్గా అయితే కనెక్ట్ అయితే చేసుకోండి. అలాగే ఇంకో వైర్ తీసుకొని ఇలా నీట్గా అయితే సాల్డరింగ్ అయితే చేసుకోండి. మీరు వీడియోలో చూడొచ్చు, చాలా బాగానే సాల్డరింగ్ అయితే అయింది. ఇప్పుడు ఈ ఎల్ఈడిని పైప్లో అయితే ఫిక్స్ చేసుకోండి. ఇలా నేను ఫిక్స్ చేసినట్టు ఇక్కడ మీరు చూడొచ్చు, అందులో అయితే ఫిక్స్ అయిపోయింది. ప్రాపర్గా అయితే ఫిక్స్ చేసుకోండి ఊడి రాకుండా. అలాగే ఇక్కడ స్విచ్ కోసం అయితే ఒక హోల్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, నేను స్విచ్ కోసం అయితే ఒక హోల్ అయితే చేశాను. ఈ లైట్ని మనం ఆన్ ఆఫ్ చేయడానికి అయితే ఆన్ ఆఫ్ స్విచ్ అయితే వాడుతున్నాను నేను. అలాగే ఒక మెయిన్ విషయం ఏంటంటే ఇలాంటి స్విచ్చెస్ వాడడం వల్ల కొంచెం లైఫ్ అయితే తక్కువ వస్తుంది. అందుకని ఇందాక ఇలాంటి స్విచ్ అయితే వాడుతున్నాను. ఈ పీవీసీ పైప్ నుంచి ఒక ఎల్ఈడి వైర్ తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా స్విచ్కి అయితే సాల్డరింగ్ చేసుకోండి నీట్గా. ఇలా ఫస్ట్ వైర్ అండ్ సెకండ్ వైర్ అయితే ఇలా సాల్డరింగ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను సాల్డరింగ్ చేయడం అయితే పూర్తయింది. ఇప్పుడు ఈ స్విచ్ని వైర్ని అయితే ఇందులో అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. ఇలా పైపులోకి అయితే ఈ స్విచ్ని ఇలా నీట్గా అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇలా నీట్గా అయితే ఫిక్స్ చేసుకోండి. ఇది వచ్చేసి ఒక ఛార్జింగ్ మాడ్యూల్. లిథియం అయాన్ బ్యాటరీని ఛార్జింగ్ చేయడానికి ఛార్జింగ్ మాడ్యూల్ అయితే వాడుతున్నాను నేను. ఇలా లైట్ వైర్స్ వచ్చేసి పాజిటివ్ నెగిటివ్ అయితే ఇలా కనెక్ట్ అయితే చేసుకోండి లైట్ వైర్స్ని. ఇక్కడ మీరు చూడొచ్చు, సాల్డరింగ్ అయితే పూర్తయిపోయింది. అలాగే వచ్చేసి ఒక లిథియం అయాన్ రీఛార్జబుల్ బ్యాటరీ. నేను వచ్చేసి 2000 mAh తీసుకున్నాను బ్యాకప్ ఎక్కువ ఉండడం కోసం. ఇలా సాల్డరింగ్ చేసే ముందు ఇలా శాండ్ పేపర్తో కానీ దేనితోనైనా ఇలా రబ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు, వైర్స్ అయితే సాల్డరింగ్ అయితే చేస్తున్నాను. ఇలాగైతే చేసుకోండి మీరు. ఇలా సింపుల్గా 2 వైర్స్ అయితే సాల్డరింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు, సర్క్యూట్ అనేది డ్యామేజ్ కాకుండా ఇలా టేప్తో ఇన్స్టలేషన్ చేశాను. అలాగే లిథియం అయాన్ బ్యాటరీ పాజిటివ్ వచ్చేసి ఛార్జింగ్ మోడల్కి వేయండి. అలాగే నెగిటివ్ని కూడా ఇలా ఛార్జింగ్ మోడల్కి అయితే సాల్డరింగ్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా అయితే సాల్డరింగ్ చేశాను. ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నింటినీ ఈ పీవీసీ పైపులోకి అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నేను సింపుల్గా బ్యాటరీకి అయితే కొంచెం గ్లూగమ్ అయితే వేసి సింపుల్గా పీవీసీ పైపులో అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. బ్యాటరీ అనేది అటు ఇటు పడిపోకుండా ఇలా చేశాను. అలాగే ఒక పీవీసీ షీట్ అయితే తీసుకోండి. ఈ పీవీసీ షీట్కి ఇలా పీవీసీ పైపుని అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకొని ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు, రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను నేను. అలాగే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కోసం ఒక హోల్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా హోల్ అయితే చేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీవీ షీట్ని అయితే ఇలా ఫిక్స్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను సూపర్ గ్లూ వాడైతే ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా అయితే అయిందో. ఇక్కడ లైట్ లుక్స్ చూడొచ్చు, చాలా ప్రాపర్గా అయితే వచ్చింది. ఏదో మార్కెట్లో బై చేసినలా అయితే ఉంది. లైట్ కూడా చాలా బ్రైట్గా అయితే వస్తుంది. అలాగే ఒక జిప్ ట్యాక్స్, ఈ పీవీసీ పైప్కి 2 హోల్స్ చేసుకోండి అప్ అండ్ డౌన్లో. అలా వచ్చి ఒక సైకిల్ ట్యూబ్ ఇలా అయితే కట్ చేసుకోండి, ఎందుకంటే ఇది హ్యాండిల్ కింద అయితే వాడచ్చు మనం. ఇలా ప్రాపర్గా 2 హోల్స్ చేసుకోండి పీవీసీ పైప్కి. ఇందాక తీసుకున్న జిప్ ట్యాక్స్ అయితే ఇందులో హోల్ నుంచి తీయండి. అలాగే ట్యూబ్ని అయితే ఇందులో ఫిక్స్ చేసుకొని ఇలా టైట్ అయితే చేసుకోండి. జిప్ ట్యాక్స్ని టైట్ చేసుకున్న తర్వాత చూడొచ్చు, ఇక్కడ హ్యాండిల్ కింద అయితే వర్క్ అవుతుంది. ఇది చాలా నీట్గా అయితే వచ్చింది. దీన్ని ఇలా వదిలేయకుండా కొంచెం కలర్ అయితే వేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను బ్లాక్ పెయింట్ అయితే వేసాను. చాలా ప్రాపర్ లుక్ అయితే వచ్చింది. ఏదో మార్కెట్లో కొండదానిలాగా అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా బాగానైతే ఉంది. అండ్ ఇక్కడ మీరు దీని లుక్స్ అయితే చూడొచ్చు, చాలా ప్రాపర్గా అయితే వచ్చింది. దీనికి మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఛార్జింగ్ పెట్టి అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూడొచ్చు, రెడ్ లైట్ అయితే వెలుగుతుంది. వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు లైట్ని అయితే ఆన్ చేసి చూపిస్తాను. చాలా బ్రైట్గా అయితే వస్తుంది, చాలా లాంగ్ అయితే వెళ్తుంది లైట్ కూడా. ఈ లైట్ అయితే చాలా లాంగ్ రేంజ్ అంటే చాలా లాంగ్ రేంజ్ అయితే వెళ్తుంది.
కుదిరితే మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.